హాయ్ అండి. నేను ఉదయం నుంచి చేసుకున్న పనులు ఈరోజు టిఫిన్ కింద అయితే గుడ్లు ఉడకపెట్టానండి. అలాగే రాగి జావ అయితే కాసుకున్నాను. మా చిన్నోడికి నాకు పెద్ద బాబుకి ఈరోజు ఎగ్జామ్ ఉందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే వెళ్ళాడు బాబు ఉదయమే. ఇంకా చిన్నోడు నేను రాగి జావ తాగి గుడ్డు అయితే తిన్నామండి. ఇంకా అలాగే గుడ్డు తినేసినాక జావ తాగి టీ అయితే పెట్టుకున్నానండి. నేను అదిగోండి జావ అలా కాసుకుంటున్నాను. ఉప్పు అయితే వేసానండి. మా చిన్నోడు బెల్లం వేసుకొని నేనైతే బెల్లం వేసుకుంటే ఇంకా వాడికని ఉప్పు అయితే వేసాను. అదిగోండి జావ అయితే అలా కాసుకున్నాను. తర్వాత నేను టీ అయితే పెట్టుకున్నానండి. కొంచెం మా బావ లేడు, నాకు ఒక్కదానికి పెట్టుకుని తాగాను. తాగే అలవాటు ఉంది నాకు, తాగకపోతే తలపోటు వస్తుంది. ఇంకా టీ తాగేసిన తర్వాత మాకు కోళ్ళు ఉన్నాయి కదండి, వాటిని అయితే బయట కప్పెట్టాము. ఇంకా ఈ పని సరిపోద్ది. 3 కోళ్ళు ఉన్నాయి మాకు, పిల్లలు పెట్టలు 2, ఒకటేమో పొదకేసాము. ఇంకా ఈ పని అయిన తర్వాత అదిగోండి మా మామిడి చెట్టు చూపిద్దామని ఊరినే వీడియో తీసాను కాయలను అయితే. ఇంకా తర్వాత టిఫిన్ చేసేసినాక ఇంకా అన్ని అంట్లన్నీ బయట వేసేసి కడిగామండి. ఇంకా మాకు ఎండ అండి, పొద్దున్నే కడుక్కోవడానికి. వేసవకాలం అయితే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాగా ఎండ 11 వరకు ఉంటుంది. ఇంకా చామదుంపల పులుసు అయితే పెట్టానండి ఈరోజు కర్రీ కింద. అలాగే బియ్యం అయితే ఏరుకుంటున్నాను. ఆడిచ్చిన బియ్యం అండి, వడ్డు గింజలు అవి ఉంటాయి కదా, తౌడు అవి శుభ్రంగా చేసుకుని నానబెట్టుకుంటానండి ఒక అరగంట. తర్వాత బియ్యాన్ని స్టవ్ మీద అయితే వండుతుంది. నేను వంచుతానండి, కుక్కర్ అయితే పెట్టుకోను, గింజి వంచేసేస్తా. ఇంకా పెద్ద బాబు ఎగ్జామ్ నుంచి వచ్చేసరికి క్యారెట్ జ్యూస్ చేయమన్నాడండి. క్యారెట్ జ్యూస్ కోసం క్యారెట్ ముక్కలు అయితే కోసి మిక్సీ పట్టేశానండి. ఇంకా అన్నం అయితే ఉడికిపోతుందో పక్కన, వచ్చేస్తాడు 1 గంటకల్లా బాబు. ఇంకా అందుకే జ్యూస్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడదామని ఇంకా మిక్స్ చేసి స్ట్రైనర్తో అయితే వడపోసేసుకుంటున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇంకా పిప్లో ఉన్న గుజ్జు అంతా పిండేసేసి ఇంకా దాన్ని పక్కన అయితే పెట్టేసి దాంట్లో రసంలో క్యారెట్ జ్యూస్లో పంచదార అయితే ఫస్ట్ వేయలేదు, మొత్తం పిండేసిన తర్వాత పంచదార అయితే కలిపేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. 1 గంట పట్టిద్ది కదా బాబు రావడానికి. ఇంకా 1 గంటకల్లా వస్తాడు. రాగానే తాగుతాను అన్నాడు ఎగ్జామ్ రాసి వచ్చినాక. వీడియో ఎలా ఉందో, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.